ఆప్కి అదాలత్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ మీద తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన రాజకీయాల్లో మిస్ ఫిట్ అని. ఇప్పుడు మీరు కవిత చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీరు కలిసి పార్టీ స్థాపించినప్పుడు మీరు ఏమన్నారంటే, నేనొక కవిగా వస్తాను, నేను రాజకీయాలు చెయ్యను అన్నారు. లేదు, అయితే మీరలా చెప్పింది తప్పంటారా? తప్పు కాదు. అందరూ నన్ను ఏమంటారంటే, మీరు ఫుల్ పాలిటిక్స్లో లేరు, టైంపాస్ చేస్తున్నారు. నేను ఈ ప్రోగ్రాంలో ఉన్న వ్యక్తుల్ని అడుగుతున్నాను, మా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీలో ఉన్న మంత్రి అయినా, ఈ మంత్రి అయినా, ఆ మంత్రి అయినా, వాళ్ళు 30 రోజులు కలర్గా జాకెట్లు వేసుకుని అక్కడ ఇక్కడ తిరగకుండా ఉంటున్నారా చెప్పండి? వాళ్ళ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? కానీ నాలాంటి వాళ్ళు ప్రోగ్రాం చేస్తేనే డబ్బులు వస్తుంది. మీటింగ్ జరపాలి, చెక్కులు వస్తాయి, జెట్లీ సార్కి ట్యాక్స్ వెళ్తుంది, మిగతావి ఫ్యామిలీకి. తర్వాత ఇంకో విషయం, నా కవితకి 18% ట్యాక్స్ వేస్తున్నారు, జీఎస్టీ 8%, ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి కదా. 50-60 లక్షలు ట్యాక్సే వెళ్ళిపోతుంది. కానీ ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని. ఆ డిప్లొమో ఎక్కడుందో నాకైతే తెలియదు, కానీ అదొక అద్భుతమైన కళ. గుప్తా గారిని అడిగితే తెలుస్తుంది. కానీ ఇలాంటి విషయాలు నేను ఎప్పుడు తెలుసుకోవాలనుకోవడం లేదు. కానీ హృదయానికి ఏది మంచిదో అది చేస్తే చాలు. అయితే మనీష్ సార్ ఏమన్నారంటే, మీరు టీవీలో మాట్లాడితే చాలు అన్నారు. చూడండి, అందుకు ఈ మాట ఆయన టీవీలో అన్నారా? ఆయన టీవీలో వచ్చి టీవీలో చెప్పకూడదు అన్నారా? అది కానీ ఆయన చెప్పింది ఇదే కదా, మీ కవిత ఇంకా రాజకీయ. లేదు లేదు, అలాంటిది లేదు. కవితని మీరు పాలిటిక్స్ అంటే అదెలా అవుతుంది? పాలిటిక్స్ ఏమి ఇస్తుంది? ఒకవేళ నేను ఒక పదవిలో ఉంటే, మంచి జీతం దొరికితే అలాంటి ప్రోగ్రామ్స్ ఆపేస్తాను. కవితని ఫ్రీగా కూడా నేను చెప్తాను. కానీ ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు కదా, డబ్బుల్ని కూడా వదిలేసి వచ్చేశాను. పాలిటిక్స్లో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఎప్పుడూ ఏ సమయంలో దాన్ని నేను వాడలేదు. తర్వాత ఇంకో విషయం అర్థం కాలేదు, మిగతా పార్టీ వాళ్ళు అందరూ ఫ్లైట్లో వెళ్తున్నారు. పాట్నాలో ఒక నాయకుడిని కలిశాను, ఆయన్ని చూస్తే ఒక మంత్రిలా అనిపించలేదు. మిగతా వాళ్ళు నన్ను కలిస్తే, కుమార్జీ ఏంటి ర్యాలీకి వెళ్తున్నారా అని అడుగుతారు. అవును, నేను చేస్తూ ఉన్నాను, మీరేం చేస్తున్నారని అడుగుతాను. మాకు టికెట్స్ ఆఫీస్ కొంటుంది, మీకెవరు కొంటున్నారు? ఈ ప్రశ్నకి ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. పక్కా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ అయిన వ్యక్తి. యోగేంద్ర యాదవ్ విషయంలో ఎందుకు మీరు ప్రశాంతంగా ఉన్నారు? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న, నేను సమాధానం చెప్తాను. ఆ సమయంలో నేను ఒక ట్రై చేశాను. నాకు ప్రశాంత్ జీకి మిస్అండర్స్టాండింగ్ 180 degrees. నేను సెంటర్ టు రైట్, ప్రశాంత్ జీ సెంటర్ టు లెఫ్ట్. కానీ ప్రశాంత్ భూషణ్ లాంటి వారు చాలా మంచి వ్యక్తి, మంచి మిత్రుడుగా కూడా ఉంటారు. యోగేంద్ర యాదవ్ని ఎప్పుడు తప్పుగా అనుకోను. కానీ ఈ లోకంలో 2-3 పెద్ద మాస్టర్స్ ఉన్నారు. మంచి వాళ్ళ మధ్యలో ఆయన ఒక గొప్ప వ్యక్తి. నేను కాంప్రమైజ్ అవ్వాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఇలాంటి సమయం వచ్చింది. అందరి ముందు పిలిచి చెప్పేశాను, సార్ మీరు అన్నది కరెక్టే అని. ఇప్పుడు ఆయన నేనా, మీరే నిర్ణయించాలి. తర్వాత నాకేమనిపించిందంటే, ఇలాంటి సమయంలో అందర్నీ తోడు చేర్చుకుని మంచిగా విజయం వైపు నడవాలి అనుకున్నాను. ఆ తర్వాత శత్రువుల ఆలోచనలు కూడా విని తీరాలి. కానీ అది తప్పు. అయినా నేను ఇప్పుడే చెప్పాను, తప్పుని ఎప్పుడూ క్షమించడం కుదరదు అని. ఈ రోజు నేను ఉండడానికి కారణం, ఆ తర్వాత కూడా నేను ఏం చేయలేకపోతే ఇప్పుడు నా మనసుకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ రోజు నేను అంతగా దిగజారిపోకూడదు. మాట్లాడితే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీనికి అంగీకరిస్తాను. యోగేంద్ర యాదవ్ ట్వీట్ ఒకటి చూశాను. అందులో ఆయన ఏమన్నారంటే, ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు, కానీ అది నేను నమ్మలేదు, అయితే ఈ రోజు తప్పు చేశాననిపించింది అన్నారు. రాజకీయం పర్సెప్షన్ ఉంటేనే జరుగుతుంది. కానీ మేము ఏం చేసాం, ఏం చెయ్యబోతున్నాం అన్న విషయంలో నేను లేదు. ఒకరే ఉన్నారు, కానీ ఆయనతో నేను మాట్లాడను. కానీ ప్రజల్లో పర్సెప్షన్ చెడిపోతే ప్రజలు ఇంకో విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే అలాంటి విషయాలు ఒక రకంగా ఇంకో రకంగా మాట్లాడితే కొన్ని విషయాలు సంవత్సరం కొద్దీ తీస్తూనే ఉంటారు. నేను ఖచ్చితంగా యోగేంద్ర బాయ్కి ఎదురు చెప్పలేను, కానీ ఇది ఒప్పుకుని తీరాలి. యోగేంద్ర బాయ్ లాగా ఒక మనిషి, ఆయన పార్టీ ప్రారంభించారు అన్న విషయానికి ఇది చెప్పలేదు. ఆయన ఎప్పుడూ ఇండివిజువల్గానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ డైమండ్స్లో నేను ఆఖరి డైమండ్గా అనుకుంటున్నాను. చాలామందికి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. నేనేమో అనుకుంటున్నానంటే, ఇలాంటి గొంతుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ పుస్తకం ద్వారా మేము సాధించింది అందరికీ చెప్పాలని అనుకుంటున్నాం. నేననేది ఏంటంటే, అవినీతి అంతం చేయడానికి ఏ పార్టీ ముందుకొచ్చిందో మెల్లమెల్లగా
పార్టీలో ఉన్న మంచివాళ్లు బయటికెళ్ళిపోతున్నారు. మిగతా ఉన్నవాళ్లలో కూడా మెల్లమెల్లగా వాళ్ళ ఇబ్బంది ఎక్కువవుతుంది. తర్వాత లక్షల మంది ప్రజలు ఈ పార్టీలో ఉన్నారు. ఈరోజు మీరు ఇలా వెక్సై కూర్చున్నారు. పార్టీ మీదున్న నమ్మకాన్ని మీరు కోల్పోయారు. మళ్ళీ ఆ నమ్మకాన్ని మీరు తీసుకురావాలంటే ఏమేమి చెయ్యాలనుకుంటున్నారో కాస్త మాకు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, నాకు పార్టీ మీద ఉన్న నమ్మకం తగ్గలేదు. నందవంశం మగది కాదు. అందువల్ల ఒకరు ఇద్దరు వల్ల ఈ పార్టీ ఎప్పటికీ చెడిపోదు. మా పార్టీలో చాలా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత తిట్టినా పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ వర్కర్స్ అందరూ మేల్కుంటే పార్టీకి మంచే జరుగుతుంది. పార్టీ నదిలా ప్రవహిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సార్, వీళ్ళందరి తరపున నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడున్న ఇన్సూస్ కోసం ఒక కవిత చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందంటే దీనికోసం రోజు కవిత చెప్పాలి. కానీ ప్రజల కోరిక మీరు కాదనకూడదుగా. సార్, మీకు నేను పెద్ద ఫ్యాన్ సార్. సార్ ప్లీజ్ సార్, మా కోసం ఒక కవిత. स्वयं से दूर हो तुम भी, स्वयं से दूर हैं हम भी, बहुत मगरूर हो तुम भी, बहुत मगरूर हैं हम भी, बहुत मशहूर हो तुम भी, बहुत मशहूर हैं हम भी, अतः मजबूर हो तुम भी, अतः मजबूर हैं। థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.